దట్స్ మై క్యారెక్టర్. సో, యాక్చువల్లీ భయంకరంగా నాకు అయింది ఈ క్యారెక్టర్. అవును. ఎందుకంటే అహా! అయ్యయ్యో! లేదండి బావుందది. భయంకరంగానా ఎప్పుడైనా అసలు? చాలా, చాలా రిలేట్ అయింది. లేదండి భయంకరమే బావుంది. ఒక్కొక్క సీన్ నేను యాక్ట్ చేయేటప్పుడు ఆహ్, ఇది నేను కూడా ఆ రోజు చే చేసిన అని నాకు అనిపిచ్చింది. సో, ఆహ్, అలాగా నాకు రిలేట్ అయింది ఒక్కొక్క సీన్ కూడా. చాలా ప్రామిసింగ్‌గా ఉన్నారు ఆన్ స్క్రీన్. అంటే థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ. సోషల్ మీడియాని ఉన్న ఇన్‌ఫ్లూయెన్సే కారణమైందా? ఈ ఆపర్చునిటీ? అవును. మా రీల్స్ చూసి విజయ్ ఆంటనీ సార్ నాకు కాంటాక్ట్ చేసి ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఆడిషన్‌కెళ్ళి ఆడిషన్ చేసి ఈ ఛాన్స్ నాకు దొరికింది. సార్ మీరు రీల్స్ ఎక్కువ చూస్తుంటారా సార్? సార్ నేను కాదు డైరెక్టర్ గారు సార్. విజయాన్ని విజయ్ సార్. ఆంటనీ విజయ్ సార్ ఆంటోనీ చూసి ఆ సార్. విజయాన్ని పిలిచారు. సరే సజెస్ట్ చేస్తున్నారు. ధనుష అవునవును. వచ్చి. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకి మెయిన్ స్ట్రీమ్ సినిమాకొచ్చినప్పుడు చాలా మంది తేలిపోతుంటారు కదా! వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ధనుష్? అబౌట్ ధనుష. చాలా మందండి. పూరీలు అర్థం అవ్వట్లేదు. ఓహ్! యాక్చువల్ She has outperformed this role, Andy. No other person, as far as I know, would have been able to pull this off. And we searched for a lot of heroines in this film. Almost in a 30 40 30 to 40 30 to people. 40 goes. 30 to 40 people. This hunt went on for months altogether. That's one of the reasons why we weren't able to shoot the film as well. కానీ ధనుష్ లాగా ఒక ధనుష్ లాగా ఒక ఆర్టిస్ట్ we were really fortunate to have, and I don't think anyone would have been able to do this role better than Dhanusha. ఈ క్యారెక్టర్‌కి చాలా ఛాలెంజెస్ ఉంది సార్. మీరు మూవీ చూసిన టైంలో మీకు తెలుసు. ఎలా అమ్మాయి చేసింది. సో, లక్ష్మి గారు ఈ క్యారెక్టర్ అనేది ఒక లైటర్ వే‌గా అనిపిస్తుంది మేము ట్రైలర్ చూసినంత వరకు. హౌ మచ్ యూ ఎంజాయ్డ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ మీ క్యారెక్టర్ త్రూ దొరుకుతుందనుకుంటున్నారు? నేను కామెడీ చాలా బాగా చేస్తానండి. కెమెరాలు ఆన్ ఉన్నాయి గదా! సో, ఐ రియల్లీ ఎంజాయ్డ్ డూయింగ్ కామెడీ. నా నెక్స్ట్ సినిమా కూడా ఐ థాట్ దట్ వుడ్ బి మై అది ముందొస్తుంది, ఇది తర్వాతొస్తుందనుకున్నా. బట్ ఇంకో 2 వీక్స్‌లో 'లేచింది మహిళా లోకం' అని ఇంకో సినిమా వస్తుంది. దాంట్లో అయితే ఫుల్ ఆన్ నేనసలు రెచ్చిపోయాను ఆ సినిమాలో కామెడీ. ఆహ్, చాలా బాగా వచ్చిందంటున్నారు ఆ సినిమా కూడా. సో, hopefully my next few films will be comedy in a lighter way. అజయ్ లక్ష్మి గారు. హాయ్ అండి. Hi, how are you? దిస్ ఈజ్ రాణి. Sorry. వీళ్ళిద్దరిలో స్టార్టింగ్ ప్రోమో ఒకటి చూపించారు. మోస్ట్ ఇరిటేటింగ్ అనమాట అజయ్ గారికి తను వేసే క్వెషన్స్ అన్నీ. సో, అలా మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్స్‌ని ఎప్పుడైనా మీరు కలిసారా? అండ్ వీళ్ళిద్దరిని ట్రీట్ చేయాల్సొచ్చినప్పుడు సో, ఎక్కువగా ఇబ్బంది పడిన మూమెంట్ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ నన్ను కలిసారు. అప్పుడు ఐఎమ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ యూ ఎవర్ మెట్. No. యూ జస్ట్ టోల్డ్ మ్యామ్ ఒక 10 మినిట్స్ ముందు. No. Naughty Oh, fellow, sorry, I said. sorry. Not irritating. Now you're irritating me. Um, no. They were just too amazing. నీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వెషన్ ఏంటి? మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరినైనా ఓ కలిసారా? యా ఎవ్రీడే తగులుతానే ఉంటారండి. అది దాటుకొని లైఫ్ లివ్ చేయడమే లైఫ్. ఇరిటేషన్ లేకుండా ఎలా? అప్పుడే మనకు గుర్తొస్తుంది నేను చేసే మెడిటేషన్, నేను నమ్ముకున్న దేవుళ్ళు. సో ఇట్స్ కాన్స్టెంట్ వెన్ ఆ ట్రిగర్స్ ఉంటానే ఉంటాయి కదా. అండ్ వెన్ యూర్ అవుట్ దేర్, మన ఇంట్లోనే మన లోపలే ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది. రోజుకి ఒక కొత్త ప్లేస్లో ఉండేదాన్ని నేను. ఎవ్రీ డే ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సో you have to be willing to roll with the punches and the challenges. So irritation is there all the time. అజయ్ గారు. అజయ్. ట్రైలర్ వాస్ టూ గుడ్. చాలా బాగుంది. అండ్ Thank you. మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో లవ్ అనే దానికి చాలా షిప్స్ అనేవి వచ్చినాయి. లైక్ రిలేషన్‌షిప్, సిట్యుయేషన్‌షిప్, ఇలా ఫ్లర్టేషన్‌షిప్ అని. సో విచ్ షిప్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్? Ship is good for health. Gym membership. ఫ్రెండ్షిప్ అండి యాక్చువల్గా. మీ పార్ట్నర్ని ఇఫ్ యూర్ ఏబుల్ టు మేక్ యువర్ ఫ్రెండ్ దట్స్ నథింగ్ మోర్ దట్ యూ కెన్ ఆస్క్ అవుట్ ఆఫ్ లైఫ్.
having a friend as a partner, having someone who you can share things with as a partner. Partner or friend should not be two different personalities. They should be in one person. And if you're fortunate to get that, that is more than enough in life. Nothing else is needed. ఆల్ ది బెస్ట్ బ్రో. చాలా లక్ష్మి గారు చెప్తాండా. సారీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ సో యూ. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు అండ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా అప్పుడప్పుడు కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి రీసెంట్గా ఒక ఇష్యూ నడుస్తుంది, మీకు ఐడియా ఉంటుంది. బన్ ఇష్యూ, ఒక బన్ కోవా బన్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. కోవా బన్ వద్దులేరా. ఏంటో చెప్పు, కోవా బండ్లో ఏమైంది? సో మేడారం జాతరలో ఒక రోజువారీ వ్యాపారిని పట్టుకుని కొంచెం మీడియా పరంగా కొంచెం ఆయన్ని ఒక బ్యాట్ చేయటం, తర్వాత ఇదంతా జరిగింది. సో నాకు మీరు క్లారిటీ లేదు మా, నాకు ఫుల్గా తెలియకుండా ఐ విల్ నాట్. లాస్ట్ ఓకే, క్వశ్చన్ లాస్ట్ మీకు క్వశ్చన్ తెలియదు కాబట్టి ఇంకా అడగకూడదు యా, మనం. ఓకే డన్. ఇంకేమైనా రెలవెంట్ క్వశ్చన్ అడగచ్చు కదా, పాల్కోవా గురించి కాకపోతే కోవా బన్ అనుకుంటా. నాకు తెలియదు అది, నాకు నాకు సారీ తెలిసేమనుకున్నాను మేడం మీరు. లేదు థ్యాంక్ యూ అస్సలు. మేడం. అజయ్ నాయన గారు. నేను నా రీల్స్ పెట్టడం వరకే తప్ప అసలు నేను టీవీ జోలికి కానీ మీడియా జోలికి కానీ యూట్యూబ్ అంజలి జోలికి లాస్ట్ కానీ క్వశ్చన్. వెళ్ళట్లేదు. లక్ష్మి గారు, ఎస్, సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి లవ్ అనే పదం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ వరకు లవ్ డెఫినేషన్ ఏంటి? కొడితే బాగోదు కదా. మ్మ్. వద్దులేండి. అదే ఫీలింగ్ నాకు ప్రస్తుతం రైట్ నౌ. ఓకే అండి. ఓవర్ Wind up. రేటెడ్ లవ్ ఇస్ ద లక్ష్మి గారు, ఓన్లీ లవ్, ఐ టెల్ యూ, ద ప్యూరెస్ట్ లవ్ is only between a mother and child. The most honest, most real, I felt when I married my husband, I will give my life, nothing. I will give my life to my child. Right now, mutke addam anpistundi, with the husband. But it is just how we change as human beings, First, mana mummy, mana daddy anukuntamu. Then comes whoever else in your way. But for me, నాకు ఆ లవ్ అనేది నిజంగా ఓ మై గాడ్ అనిపించింది నా మేనకోడళ్ళు పుట్టినప్పుడు. అండ్ నా కూతురు పుట్టిన తర్వాత ఇంకా పడుల్ అంతే. అసలు తను నడిచే ప్రతి అడుగు ఆహా, ఇట్స్ లిటిల్ టూ మచ్ దట్ ఐ లవ్ హర్, బట్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ మీ. అండ్ మై డాగీస్, లోలా అండ్ యా నవాబ్. లక్ష్మి గారు, మీరు ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ అయితే చేశారు. అండ్ మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? మీ డ్రీమ్ జోనర్ ఏంటి? ఒక సండే రోజు తప్ప ప్రతిరోజు వర్క్ చేయాలని. అది ఏ క్యారెక్టర్ అనేది నాకు లేదు. ఐ మీన్ వెన్ ఐ సీ రియలీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఇప్పుడు తాప్సీది సినిమా నేను చూడలేదు కానీ అస్సీ అని ఒకటి రిలీజ్ అవుతుంది 20th. ఆ ట్రైలర్ చూసే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఐఎమ్ లైక్, మ్యాన్, వెన్ విల్ ఐ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని. సో మోస్ట్ రీసెంట్లీ దట్స్ ద మూవీ దట్ ఐ ఫెల్ట్ ఐ విష్ ఐ డిడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఐ రియలీ వాంట్ టు డూ అ స్ట్రాంగ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ థ్యాంక్ యూ అండి. Thank you. Yay! Thank you. Thank you.